హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజైతే నేను పాలకూర వెల్లుల్లి కారం ఇగురు చూపించబోతున్నాను. దానికి 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పాలకూరని శుభ్రంగా కట్ చేసి కడిగి ఒక పావు గంట ఆరబెట్టుకొని ఉంచుకోండి, కొంచెం పొడి పొడిగా. స్టవ్ ఆన్ చేసి కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలండి. అవి కొంచెం వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లు వేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్త వీడియోస్ ఏవైనా అప్లోడ్ చేస్తే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఆనియన్స్ మరి బ్రౌన్గా ఏగనవసరం లేదండి, కొంచెం మెత్తబడినట్టు అయితే సరిపోతుంది. కొంచెం మెత్తబడినాక ఆనియన్స్ అందులో మనం కట్ చేసి ఆరబెట్టుకున్న పాలకూరని వేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. మూత మాత్రం పెట్టకండి. బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి. అలాగే ఇందులోంచి వాటర్ వస్తుంది కదా, ఇదిగో ఇలా మగ్గించుకోవాలండి. ఇందులోంచి వాటర్ పోయేంత వరకు, ఎగిరిపోయేంత వరకు మగ్గించుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం. బాగా కలిపి పెట్టుకోవాలండి. ఆయిల్లోని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సీలో కొన్ని కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, మనము కూరలో కొంచెం వేసాం కదండి, అందుకని ఇందులో కొద్దిగా వేసుకోవాలి. అలాగే సాల్ట్ అండి, మనం కర్రీలో కూడా కొంచెం వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి నేను. మీకు సరిపడినంత మీరు వేసుకోండి. ఇది మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం రివర్స్లో ఒక 3-4 టైమ్స్ ఇట్లా అంటే కచ్చాపచ్చగా వస్తుంది, పొడి పొడిగా. అలా చేసుకోండి మిక్సీలో. ఇప్పుడు ఇది వేయించేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్ ఉంది ఇంకా. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. కారంలో వేసాం కదా, అందుకని ఇందులో కొంచెం వేసుకోండి. ఇందులో నుంచి వాటర్ వస్తుంది, అది మొత్తం ఇంకిపోయేదాకా ఆయిల్లో వేయించుకోండి. చూసారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టుకున్న కారపొడి వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇలా కలిపేసుకోండి. వాటర్ అసలు ఉండకుండా పూర్తిగా ఇంకిపోయిన తర్వాతే వేయండి. చూసారు కదా, అయిపోయిందండి పాలకూర వెల్లుల్లి కారం ఇగురండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.